హాయ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ ల్యాగ్ వద్దు అసలు. సో ఇంకా నుంచి మన ఛానల్లో పెట్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, దాంతోపాటు గేమింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ గైస్. సో మీరు మన లాస్ట్ ఒక 15 days నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను కొన్ని షార్ట్స్ పెడుతున్నా బ్రౌనీ మీద, మా పెట్ మీద. సో ఆ షార్ట్స్ కింద మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఇక్కడ ఆన్సర్స్ అనేవి ఇస్తాను. సో అంతే గైస్, కేర్ ఫర్ యానిమల్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అండ్ దాని రిలేటెడ్ టాపిక్స్ ఒక 8 points అయితే తీసుకున్నా, 8-9 points. సో దాంట్లో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయితే అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి బాతింగ్ ఎప్పుడెప్పుడు చేయించాలని అడుగుతున్నారు చాలామంది. బాతింగ్ వచ్చేసి ఒకసారి చెప్తాను మమ్మ, నేను మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది, బాగా వేరండి. బాతింగ్ వచ్చేసి కరెక్ట్గా 10 daysకి ఒకసారి చేయించాలి అంతే. 6 months దాటాక 1 week ఒకసారి చేయించాలి అంతే. అంతకుమించి ఎక్కువ చేపిస్తే మీ పప్పీ హెయిర్ అనేది ఫాస్ట్గా ఊడిపోతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఏమంటే పప్పీ డైట్, డాగ్ డైట్. అసలు మన పప్పీకి ఏం ఫుడ్ అయితే పెట్టాలి. పప్పీ ఫుడ్ అనేది కంప్లీటెడ్గా వాటి బ్రీడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న. సో ఒక్కొక్క బ్రీడ్కి ఒకలా పెట్టాలి మనం ఫుడ్. అవి మీకు తెలిసిన చుట్టుపక్కల డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు అడిగి కన్సిడర్ చేయొచ్చు. మా పప్పీ వరకు నేను ఏం ఫుడ్ పెడుతున్నానని చెప్తాను అంతే ఇక్కడ. సో నేనైతే మార్నింగ్ ఇడ్లీ పెడతాను, 1-2 తింటుంది ఇడ్లీ ఈజీగా మా పప్పీది. ఇంకా బ్రెడ్ పెడతాను, ఇంకా దోశ కూడా పెట్టచ్చు అప్పుడప్పుడు, తప్పలేదు. సో ఇంకా లంచ్ వచ్చేసి మా పప్పీ అయితే కొంచెం రైస్, ఎక్కువ కర్డ్, 1 or 2 eggs, బాయిల్డ్ ఎగ్స్ ఫుల్గా తినేసిద్ది. సో ఇంకా మనకి ఈవినింగ్ స్నాక్స్ 4 or 5 టైంలో రాయల్ కెనడే మ్యాక్సిమం పెట్టండి. పెడిగ్రేవీ పెట్టకండి, పప్పీ పాడైపోద్ది గమ్ముని, క్వాలిటీ అది పోతుంది గమ్ముని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ రాయల్ కెనడే పెట్టండి. రాయల్ కెనడా ఏమంటే ఇవి బిస్కెట్స్ అనమాట. ఇవి మీరు డైరెక్ట్గా పెట్టకూడదు. మీరు మిల్క్లో వేసి ఒక 15 minutes ఉంచాలి, ఆర్ఎల్స్ వాటర్లో వేసి 15 minutes ఉంచినా అవి నాని అవుతాయి. ఆ తర్వాత పెట్టచ్చు, ఆ తర్వాత తింటుంది. సో మళ్ళీ ఇంకా నైట్ వరకు ఏం పెట్టము, బికాస్ ఈ బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా హెవీగా ఉంటాయి. సో అంతే. ఇంక మళ్ళీ నైట్కి సెర్లక్ అయితే పెడతాం. సెర్లక్ కంపల్సరీగా మీ పప్పీ 1 year వచ్చేంత వరకు సెర్లక్ అనేది వెళ్తూ ఉండాలి, ఎంతో కొంత పర్ డే 2 or 3 spoons. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. థర్డ్ పాయింట్ వచ్చేసి డీవార్మింగ్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో డీవార్మింగ్ నెగ్లెక్ట్ చేస్తే మీ పప్పీ కడుపులో ఎంత పురుగులు పాములు వస్తాయి, అవి బయటకు పోవు. సో దానివల్ల చాలా డిసీజెస్ వస్తాయి. సో ఈ మీ పప్పీ కడుపులో ఫామ్ అయిన ఈ పురుగులు వీటిని పోగొట్టడానికి డీవార్మింగ్ అనేది. సో డీవార్మింగ్ ఎలా ఇవ్వాలంటే మీ పప్పీకి 4 months వచ్చేంత వరకు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే లిక్విడ్ కనబడుతుందో ఈ లిక్విడ్ని ప్రతి 15 daysకి ఒకసారి ఇస్తూ ఉండాలి. ఈ కంపెనీ కావచ్చు, ఇది ఎంటాస్ అనే కంపెనీ నుంచి, ఏ కంపెనీ నుంచి అయినా అవ్వచ్చు. ప్రతి 15 daysకి ఒకసారి అకార్డింగ్ టు యువర్ పప్పీ వెయిట్, మీ పప్పీ 1 kg ఉంటే 1 ml, 2 kg ఉంటే 2 ml, 3 kg ఉంటే 3 ml, అలా మీ పప్పీ వెయిట్ని బట్టి మీ పప్పీ 4 months వచ్చేంత వరకు ఈ యొక్క లిక్విడ్ ఇవ్వాలి. బట్ 4 months దాటాక ప్రతి 1 monthకి ఒకసారి ట్యాబ్లెట్ ఇవ్వాలి. ఆ ట్యాబ్లెట్ ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న పెట్ షాప్స్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు, ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. సో అంతే గైస్. నేను ఇక్కడ స్క్రీన్ మీద పప్పీ డివార్మింగ్ షెడ్యూల్ కూడా వేసాను. సో ఇలా కూడా ఫాలో అవ్వచ్చు. కమింగ్ టు ద 4th point, హెయిర్. కొంతమంది అడుగుతున్నారన్న, పప్పీ హెయిర్ అనేది చాలా ఎక్కువ ఊడిపోతుంది, ఏం చేయాలని. పప్పీ హెయిర్ ఊడకూడదంటే ఏం లేదు మామ, కర్డ్ రైస్ మానేయాలి. కంపల్సరీ కర్డ్ రైస్ అనేది ఫుల్గా మానేస్తే హెయిర్ ఊడడం తగ్గిపోద్ది. బట్ మీకు హెయిర్ గురించి మాత్రమే చూసుకుంటే హెల్త్ బాడైపోద్ది కర్డ్ రైస్ ఇవ్వకపోవడం వల్ల. సో కర్డ్ రైస్ ఇస్తే పప్పీకి ఫుల్గా ఐరన్ వచ్చింది. సో మేల్ పప్పీస్ అయితే నాకు తెలిసినంత వరకు ఆపేయచ్చు కర్డ్. బట్ ఫీమేల్ పప్పీస్ ఏవైతే ఉన్నాయో వాటి కంపల్సరీగా ఇవ్వండి మామ. ఎవరైనా చెప్పినా ఫీమేల్ పప్పీస్కి కంపల్సరీగా మీరు కర్డ్ రైస్ అయితే పెట్టండి. బికాస్ అవి మనకి ఫ్యూచర్లో బేబీస్ అనేవి డెలివరీ చేస్తాయి కాబట్టి వాటి కంప్లీట్గా ఐరన్ అనేది అవసరం. సో డోంట్ నెగ్లెక్ట్ కర్డ్ రైస్. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, 5th point, వ్యాక్సిన్స్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద షెడ్యూల్ ఉంది, ఇది ఎలా ఫాలో అయిపోండి, మీకు సెట్ ఇంకా సరిపోద్ది. 2 weeksకి ఒక డీవార్మింగ్ ఇవ్వండి, ప్రతి 15 daysకి ఒకసారి. మళ్ళీ 4 weeksకి డీవార్మింగ్ ఒకసారి. 6 weeks అంటే 45 days ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీరు ఒక వ్యాక్సిన్ వేయించాలి. మళ్ళీ 10 weeksకి ఒక వ్యాక్సిన్. 12 weeksకి ర్యాబిస్ అనే ఒక డిసీజ్ ఉంటుంది, అది వచ్చిందా మనకి ఇంకేముండదు, చనిపోవడమే. సో అది రాకుండా పప్పీ నుంచి మనకి వ్యాక్సిన్ అయితే వేయాలి. మళ్ళీ 14 weeksకి ఒక వ్యాక్సిన్, 16 weeksకి ఒక వ్యాక్సిన్, 18 weeksకి ఒక వ్యాక్సిన్ అంతే. సో ఈ ర్యాబిస్ అనే డిసీజు పప్పీకి వేయకపోతే మనకు వచ్చేసిద్దా, పప్పీ కరిస్తాను అడుగుతున్నారు ఎవరైతే అడిగారు. సో ర్యాబిస్ డిసీజ్ అనేది ఎలా వచ్చింది అంటే, బయట డాగ్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్, అవి మన పప్పీని వచ్చి కరిస్తే మన పప్పీకి వచ్చింది ర్యాబిస్. అప్పుడు మన పప్పీ మనల్ని వచ్చి కరిగితే మనకు వచ్చింది ర్యాబిస్. అది మన పప్పీని మనం బయట పంపించుకోము
అనుకుంటే మీరు నెగ్లెక్ట్ చేయొచ్చా అంటే నాకు తెలిసి చేయకపోవడే బెటర్. మీరు నాకు తెలిసి పప్పీని బయటికి పంపించకపోయినా ఇప్పించండి ర్యాబిస్ వ్యాక్సిన్ బెటర్. మీకు ఎవరైనా మీకు బయట పంపించుకుంటాం అనుకుంటే 2-3 దోశలు ఉంటాయి. అవి దోశ అంటే తినే దోశలు కాదు, 2-3 సార్లు వేస్తారు ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది. సో అదొక కంప్లీట్ పీరియడ్ ఉంటుంది, అదొక కంప్లీట్ పీరియడ్ వేయించుకోండి, మీకే బెటర్. ఆర్డర్స్ ఇది ఫాలో అయినా పర్లేదు. 6th పాయింట్, నెయిల్స్ కటింగ్. పప్పీకి నెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ నెయిల్స్ అనేవి చాలా వరకు కట్ చేయండి. చాలామంది కట్ చేయరు, వదిలేస్తారు. సో ఆ నెయిల్ ఎంతవరకు కట్ చేయాలంటే మనకి పప్పీ నెయిల్లో సగం నెయిల్ బ్లడ్ ఉంటుంది, మిగిలిన సగం ఎక్స్ట్రా గ్రో అయిన నెయిల్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా గ్రో అయిన నెయిల్ మనకి ఎలా తెలుస్తుంది అంటే మార్నింగ్ మీ పప్పీని సన్లైట్లో పెడితే సన్లైట్లో పెట్టి చూస్తే ఎక్స్ట్రా నెయిల్ ఏదైతే వచ్చిందో తెలిసిపోద్ది మనకి. సో దట్టు మీకు ఒక ఐడియా వచ్చింది ఎంతవరకు కట్ చేయాలి ఏంటనేది. బట్ నెగ్లెక్ట్ చేయకండి. అలా మీరు వాటిని నెగ్లెక్ట్ చేస్తే అవి బాడీ మీద గోకి ర్యాష్ వచ్చేది. అది గైస్ నెగ్లెక్ట్ చేయకండి. కమింగ్ టు ద 7th పాయింట్, టిక్స్. TICKS టిక్స్. టిక్స్ అంటే ఏంటి డౌట్ వస్తుంది మీకు. సరే గైస్, మనకి తలలో పేలు అంటారు కదా, అలా అంతే వీటికి కూడా టిక్స్ అనేవి. సో ఇవి పట్టడం వల్ల ఏమైనా డేంజర్ ఉందంటే ఉందన్న. ఇవి పట్టడం వల్ల పప్పీ బాడీలో ఏదైతే బ్లడ్ ఉందో అవి మొత్తం ఇవి పీల్చేస్తూ ఉంటాయి. సో చాలా డేంజర్ ఇవి. సో ఇవి బాగా ఎక్కువ ఉండి ఇంక ఎక్కడ హెయిర్ని ఇలా ఓపెన్ చేస్తే చాలా ఎక్కువ ఉన్నారా బాబు అనుకుంటే బెటర్ మీరు మీ పప్పీని ఒక మంచి రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ మీరు మంచిగా హెయిర్ అంతా తీపిచ్చేసి మంచిగా గ్రూమింగ్ చేపిస్తే బెటర్ నన్ను అడిగితే. సో అన్నీ ఉంటే మనం ఇన్ని వాడినా వేస్ట్ అది. సో చాలా ఎక్కువ అంటే మీరు పెట్స్ కేర్ బయట ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి మొత్తం హెయిర్ అంతా రిమూవ్ చేపిచ్చేస్తే ఒకసారి బెటర్. బట్ లేదు తక్కువ అదే స్టార్టింగ్ టైం అనుకుంటే ఇవి ఉంటే మనకి చాలా మెడిసిన్స్ ఉంటాయి, ఇవి వాడినా బెటరే. పర్సనల్గా నన్ను అడిగితే ఇప్పుడు మీకు స్కిన్ మీద ఏదైతే మెడిసిన్ కనబడుతుందో క్లియర్ఫిల్ F97 స్పాట్ అని ఈ మెడిసిన్ ఏదైతే ఉందో చాలా నేనే వాడాను పర్సనల్గా. నా పప్పీకి పడితే వెంటనే పోయి ఇప్పుడు మళ్ళీ పట్టలేదు ఇంకా. ఇది ఎలా వాడాలంటే కింద లిక్విడ్ ఇచ్చాడు కదా, పప్పీ హెయిర్ని కొంచెం మన 2 ఫింగర్స్ అలా జరిపి డైరెక్ట్ స్కిన్ మీద అక్కడక్కడ మొత్తం బాడీ మొత్తం అక్కడక్కడ జస్ట్ 4-5 డ్రాప్స్ వేయాలి. మీరు ఏదైతే 4-5 డ్రాప్స్ వేసారో అది మొత్తం మన స్కిన్ అంతా పాకుద్ది. సో దట్టు మొత్తం అన్ని చనిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అంతే గైస్, స్టిక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇవి ఒకసారి పడితే పోవు మామ ఈ మెడిసిన్స్. ఇవన్నీ కొన్నిళ్ళు పని చేస్తే కొన్నిళ్ళు పని చెయ్యవు. బట్ చూసుకోండి, జాగ్రత్తగా క్లీన్గా ఉంచుకోండి. కమింగ్ టు ద 8th పాయింట్ ఏమంటే పాటీ ట్రైనింగ్ గురించి అడుగుతున్నారు. సో పాటీ ట్రైనింగ్ అనేది ఇబ్బంది ఉండదు. మ్యాక్సిమం పప్పీ 3-4 మంత్స్ వచ్చిన తర్వాత దానికి తెలిసిపోద్ది, క్లిక్ అవుతుంది మైండ్లో మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్లో చేయాలి అనేది. బట్ అప్పటికే అలవాటు అవ్వకపోతే కొన్ని స్ప్రేస్ ఉంటాయి. ఈ స్ప్రేని ఒక మ్యాట్ మీద స్ప్రే చేసి ఆ మ్యాట్ మీద మీ పప్పుని తీసుకొచ్చి నుంచోబెట్టండి. సో అక్కడ అది స్మెల్ చూసుకుని అప్పుడు అది కన్ఫర్మ్ చేసుకుంటుంది ఇక్కడ మనం పార్టీ చేయాలని. సో అర్థమైంది కదా గైస్. అండ్ ఇంకా ఈ ప్రాబ్లంతో చాలామంది ఇబ్బంది పడతారు. సో పప్పీస్ అంటే ఉంటుంది, మరి అది ఏం చేయలేం గైస్ దానికి. 9th పాయింట్, లాస్ట్ పాయింట్, తెలిసిందే కదా గైస్, ట్రైనింగ్ అనేది ప్రతి పప్పీకి 99.9% ఇంపార్టెంటే. 99.9% 100% ఇంపార్టెంటే. బేసికల్లీ చెప్తున్నాను కదా, కొన్ని బ్రీడ్స్ ఉంటాయి లైక్ డాబర్మ్యాన్ అని, జర్మన్ షెపర్డ్ అని, పిట్ బుల్ అని, రాట్ వైలర్ అని. ఇవి చాలా డేంజరస్ బ్రీడ్స్ అని. వీటిని కొన్ని చోట్ల బ్యాన్ చేశారు మొత్తం ఇండియా వైడ్గా. మొత్తం వీటి ప్రొడక్షన్ అయితే ఆపేశారు ఇప్పుడు. బట్ మీరు మంచిగా ట్రైనింగ్ ఇస్తే మీరు వీటిని మించిన డాగ్స్ ఇంకేం ఉండవన్నా చెప్తున్నాను కదా. బట్ స్మాల్ బ్రీడ్స్ కన్నా ట్రైనింగ్ ముఖ్యమైన అడిగితే లైక్ పిట్బుల్, పిట్బుల్ అంటే పెగ్, షిజ్జు, పొమేరియన్, ల్యాబ్స్, వీటికన్నా సరే ట్రైనింగ్ ఇంపార్టెంట్ అని అడిగితే. ఫ్రెండ్లీ డాగ్స్ అనమాట ఇవి. సో ట్రైనింగ్ అనేది ప్రతి డాగ్కి ఇంపార్టెంటే. సో అంతే గైస్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను ఇంకా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ఇప్పుడు మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఏవైతే డౌట్స్ అడుగుతారో సో దట్టు నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వాయిస్ కొంచెం మొటివేట్గా ఉంటే అడ్జస్ట్ అయిపోయింది, బికాస్ నేను బయటకు మా రిలేటివ్ హౌస్కి వచ్చాను. సో అక్కడి నుంచి వీడియో చేస్తున్నా. నా ఫోన్ త్రూ ఇస్తున్నా, మీకు వాయిస్ ఓవర్ సెపరేట్గా కూడా ఇవ్వట్లేదు. సో ఎక్విప్మెంట్ అంటే ఇంట్లోనే ఉండిపోయింది. సో నెక్స్ట్ వీడియోకి మీకు ఇంకా వాయిస్ ఇంకా బాగుంటుంది. సో అది గైస్, వీడియో ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోకండి. వ్యూస్ వస్తున్నాయి, ఓకే, లైక్ కూడా వస్తున్నాయి అన్న, లైక్స్ కూడా వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. అదృష్టం ఏంటంటే షేర్లు కూడా వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేదన్న. లిటరల్లీ 1-2 పెరుగుతున్నాను. అలా పెడితే అలా అయినా పెరగాలి కదా, కొద్దిగా గొప్ప. అలా పెరిగితేనే కదా సపోర్ట్ వచ్చి చేయాలని ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇంకొక మెయిన్ విషయం ఏమంటే ఇప్పటి నుంచి మన ఛానల్లో 70% వీడియోస్ అనేది పెట్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. అండ్ మిగిలిన 30% అనేది గేమింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. గేమింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా
నేను ఒక 10% వీడియోస్ మాత్రం గేమింగ్ రిలేటెడ్ పెడతాను, మిగిలిన 20% వచ్చేసి గివ్ అవేస్ ఇస్తాను. సో గివ్ అవేస్ ఎప్పుడు ఏంటి అనేది నెక్స్ట్ పెట్టే పెట్ వీడియోలో మీకు చెప్తాను. సో గివ్ అవేస్ అంటే ఏదో తక్కువ అనుకోకండి, బాగానే ఇస్తాను. అంటే ఒక 4-5 రెడమ్ కోడ్స్ అలా ఇద్దాం అనుకుంటున్నా వీక్ ఒకసారి. సో ఆ రెడమ్ కోడ్స్ ఎంత, ఒక్కొక్క రెడమ్ కోడ్ ఎన్ని రూపీస్ అయ్యి ఉండొచ్చు అని నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం చెప్తాను దాని గురించి కూడా. సో వీడియోని ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.